అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. పుష్యమాసం శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ రోజున విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తాడని, కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ పుణ్య దినాన విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది, క్షీరసాగర మదనం జరిగి హాలాహలం అమృతం ఉద్భవించింది ఈ మహత్తరమైన రోజునే అని, పూజలు, హోమాలు, ఉపవాస జాగరణలకు అధిక ఫలం చేకూర్చే రోజని, వరిబియ్యంలో దాగి ఉన్న మురాసురుణ్ణి సంహరించింది వైకుంఠ ఏకాదశి రోజే అని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలనే ఈ ఏకాదశి నాడు బియ్యంతో చేసిన ఏ పదార్థాలను తినకూడదని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులు ఉపవాసం పాటించినట్లే అని పురాణ వచనం. ముర అంటే తామసిక గుణాలకు, అషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాసం జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తి మార్గం ఏర్పడుతుందని అంటారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారి పాప విముక్తులవుతారని, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటమని, దైవానికి దగ్గర కావాలనేదే ఉపవాసంలోని అంతరార్థం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనాల ద్వారా మనసుని శ్రీహరిపై లగ్నం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని, ఈ పుణ్య దినాన చెడు పనులు, అబద్ధాలు, దురాలోచనలకు దూరంగా ఉండాలని, బ్రహ్మచర్యం పాటించాలని, అప్పుడే శ్రీహరి యొక్క అనుగ్రహం కలుగుతుందని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున నియమ నిష్టలతో పూజించిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని, మోక్షప్రాప్తి కలుగుతుందని అంటారు. ఈ రోజున ఉదయం 5 గంటలకే లేచి స్నానమాచరించి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. గడపకు పసుపు రాసి కుంకుమ అద్ది, తోరణాలు, ముగ్గులతో తీర్చిదిద్ది పూజా మందిరాన్ని శుభ్రపరిచి విష్ణుమూర్తి విగ్రహం లేదా పటాన్ని కుంకుమ, చందనం, పుష్పాలతో అలంకరించుకోవాలి. దేవుని ఎదుట కలశం ఏర్పాటు చేసుకుని జాజి, తామర తదితర కుసుమాలు, తులసి దళాలతో పూజించి పాయసం, కేసరి మొదలైన తీపి పదార్థాలను, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరి యొక్క శ్రీ విష్ణు సహస్ర నామాన్ని స్తుతించాలి. మధ్యాహ్నం 12 లోపల పూజ పూర్తి చేసుకుని మట్టి ప్రమిదల్లో 5 తామర వత్తులను వెలిగించి కొబ్బరి నూనె వాడాలని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవిందనామ స్మరణ, పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. వీటికి అవకాశం లేకుంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించినా చాలు. ముక్కోటి ఏకాదశి ప్రాశస్తాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ప్రాచుర్యంలో కూడా ఉన్నాయి. పర్వత మహర్షి సూచన మేరకు వైకానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అతడి పితృదేవతలకు నరక బాధల నుంచి విముక్తి కలిగి స్వర్గలోకంలో ప్రవేశించారని, మరో కథనాన్ని అనుసరించి భద్రావతి రాజ్యాన్ని పాలించే సుకేతుడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా సంతానం కలగలేదు. చివరికి ఏకాదశి వ్రతంతో పుత్రుడు కలిగాడని, పిల్లలు లేనివారు ఏకాదశి వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వచ్చింది. అందుకే ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. కనుక ఎంతో విశిష్టకరమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పూజ చేసుకుని ఉపవాసం ఆచరించి ఆ స్వామివారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.